నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొపరైటర్ తమరాణ సత్యనారాయణ. ఈనాడు రాష్ట్రమంతా కూడా దళితులపై దాడి చూస్తుంటే ఇంకా జగన్ పార్టీ ఉందా లేదని చెప్పేసి జనాలకు అనుమానం వచ్చే పరిస్థితిలో కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న జరిగిన తిరుపతిలో ఉన్న సిచ్యువేషన్ చూస్తుంటే మన బోనా కరుణాకర్ రెడ్డి తనయుడు అలాగే వాళ్ళ అనుచరులు కలిసి పవన్ అనే దళిత సోదరుని ఎంతో ఇబ్బందులు పెట్టి వాళ్ళ యొక్క ఆఫీస్కి తీసుకెళ్ళి చితక్కొట్టి ఎంతో ఇబ్బందులు పెట్టారు. ఇంకా కూడా జగన్ రెడ్డి రౌడీ రాజ్యం ఇంకా ఈ రాష్ట్రంలో కొనసాగుతుందంటే చాలా బాధాకరం. అందులోనే భాగంగా గతంలో చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వెళ్ళి ఎస్సీలు నా మనిషి, ఎస్టీలు నా మనిషి, బీసీలు నా మనిషి అంటూ బైబిల్ ఎట్టుకొని తిరిగిన మనిషి ఈరోజు ప్రధానంగా దళితులపై దాడికి ముందుకు సాగిస్తున్నాడు. ఈ దళితుల్ని పెడుతున్న ఇబ్బందులు గతంలో చూసినట్టయితే మనం అలాగే దళిత సోదరుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేసిన రోజులు ఉన్నాయి. అలాగే డాక్టర్ సుధాకర్ని మాస్క్ అడిగిన పాపానికి ఆయన్ని కూడా తీవ్రంగా ఇబ్బంది పెట్టి ఆయన హత్య చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు రాష్ట్రం అంతా కూడా మీకు ప్రజలు 11 సీట్లుగా పరిమితం చేసి గద్దె దించారు. అయినా సరే ఈనాటికి కూడా మీరు జ్ఞానం లేకుండా కూడా మా దళితులపై దాడులకి ముందుకు యథావిధిగా సాగిస్తున్నారు. ఈ దళితులపై దాడికి పాల్పడ్డ నాయకుల్ని మీ యొక్క పార్టీని సస్పెండ్ చేయకపోయినట్లయితే మా రాష్ట్రం అంతా కూడా మా దళితులందరూ ఏకదాటికి వెళ్ళి మీ యొక్క విధి విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి భవిష్యత్తులో మీ పార్టీని కనుమరుగైపోయే రీతిగా కూడా మా దళితులందరూ కూడా మా పోరాటానికి ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సభామూలంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.